తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి నిన్న మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు వెళ్ళారు. అక్కడ పబ్లిక్ మీటింగ్ అడ్రస్ చేశారు. పబ్లిక్ మీటింగ్లో చాలా విషయాలు మాట్లాడారు. కేసీఆర్ని తిట్టారు, బీజేపీ వాళ్ళని తిట్టారు. ఎవరైతే మహబూబ్నగర్లో ఉన్నటువంటి లీడర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక రౌండ్ వేసుకున్నారు. ఆయన దాంతోపాటుగా కేసీఆర్ ఫ్యామిలీ, హరీష్ రావు, కేటీఆర్ అండ్ బీజేపీ నిజామాబాద్ ఎంపీ, కరీంనగర్ ఎంపీ వీళ్ళందరికీ కూడా ఒక స్మాల్ సైడ్స్ చాకరీ కూడా పెట్టారు. ఆయన ఏం మాట్లాడాడు, ఎక్కడెక్కడ ఏమేమి హైలైట్ చేశాడు, అదేవిధంగా ప్రత్యర్థులకి ఏ రకంగా సవాళ్ళు విసిరాడు, నువ్వు సీసాలో తలబెట్టి చచ్చిపో అని భారీ భారీ డైలాగులు కొట్టాడు. సో ఇది ఫస్ట్ సవాల్. ఏదైతే రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు కదా ఎలక్షన్స్కి ముందు. సో ఆ హామీని నిలబెట్టుకోవటంలో భాగంగా నేను ఆల్రెడీ నోటిఫికేషన్ రిలీజ్ చేశాను. ఆ నోటిఫికేషన్లో 67,616, నేను ఇంకొకసారి రిపీట్ చేస్తాను, 67,616 ప్రభుత్వ ఉద్యోగాలు నేను ఇచ్చాను. వాళ్ళకి నేనే నియామక పత్రాలు అందజేశాను. అంటే నేను అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అందజేశాను అని ఆయన పబ్లిక్ మీటింగ్లో చెప్పారు. నీకేదైనా అనుమానం ఉంటే, ఆ నీ అంటే కేసీఆర్, కె చంద్రశేఖరరావు, యాజ్ అన్ అపోజిషన్ లీడర్గా నీకు ఏదైనా అనుమానం ఉంటే లాల్ బహదూర్ స్టేడియంలో ఒక మీటింగ్ కండక్ట్ చేద్దాం, నువ్వు నేను డిస్కస్ చేద్దాం రా అన్నట్టుగా రేవంత్ రెడ్డి సవాల్ నెంబర్ 1 ఆ సవాల్ అయితే విసిరారు. మరి ఇక్కడ ఎవరైతే ఉద్యోగాల కోసం వెయిట్ చేసేవాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. అంటే గవర్నమెంట్ చెప్తుంది 67,616 ఉద్యోగాలు ఇచ్చామని గవర్నమెంట్ చెప్తుంది. మరి ఏదైనా అభ్యంతరాలు ఉంటే, అది నిజం కాదు అనుకుంటే, ఎవరైతే జాబ్స్ కోసం ట్రై చేసే వాళ్ళు ఉన్నారో అదేవిధంగా ఇది కరెక్ట్ కాదు అని చెప్పేవాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. దయచేసి కామెంట్ చేయండి, రేవంత్ రెడ్డి చెప్పింది కరెక్టా కాదా. సో ఇక రెండోది రైతు రుణమాఫీ. ఏదైతే ఎలక్షన్స్ మేనిఫెస్టోలో చెప్పినట్టుగా రేవంత్ రెడ్డి ఆ హామీని కూడా నెరవేర్చామని చెప్తున్నాడు. మొత్తం రైతులు 25 లక్షలకు పైచిలుకున్నారు. వారందరికీ 20,000 కోట్ల పైచిలుకు డబ్బులు నేను రైతు రుణమాఫీ ద్వారా మాఫీ చేశాను. సో ఇక రైతు భరోసా స్కీమ్ కింద 27,000 కోట్ల రూపాయలు రైతులకు అందించానని రేవంత్ రెడ్డి చెప్పారు. అంటే రైతు రుణమాఫీ కింద 25,000 కోట్లు, రైతు భరోసా కింద 27,000 కోట్లు, మొత్తం 42,000 కోట్ల పైచిలుకు డబ్బుల్ని ఇప్పటి వరకు ప్రత్యక్షంగా రేవంత్ రెడ్డి ఆయన గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అందించారు. ఇది సవాల్ నెంబర్ 2. ఇది నిజమా కాదా? ఎవరు స్పందించాలి? ఎవరైతే తెలంగాణ రైతాంగం, తెలంగాణలో పంటలు పండించే వాళ్ళు ఉన్నారో వాళ్ళు కన్ఫర్మ్ చేయాలి. రైతు రుణమాఫీ జరిగిందా? రైతు భరోసా అందిందా? అయిందితే ఎన్నిసార్లు అందింది? గవర్నమెంట్ చెప్తున్న ప్రకారం 42,000 కోట్లు ప్రభుత్వం ప్రజలకు అందించింది ఈ 2 సంవత్సరాల్లో. మరి ఇది నిజమా కాదా? రైతు రుణమాఫీ జరిగిందా? రైతు భరోసా వచ్చిందా? మీరు కూడా దయచేసి కామెంట్ చేయండి. సో ఇంకొక హామీ వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ చెప్పింది మేనిఫెస్టోలో, సన్న బియ్యం పండించేటువంటి రైతులకి 500 రూపాయలు ఇస్తామని. సో సీఎం గారు ఏం చెప్తున్నారంటే, మేము ఆ పథకాన్ని అమలు చేశాము, ప్రతి రైతు ఎవరైతే తెలంగాణలో సన్న వడ్లను పండిస్తున్నారో వారికి 500 రూపాయలు బోనస్గా ఇచ్చాము అని ఆయన మీటింగ్లో అడ్రస్ చేశారు. అది కూడా నిజమా కాదా? ఇక మొత్తం ఈ ప్రభుత్వం ఏర్పడినటువంటి 30 నెలల్లో దాదాపు 150,000 కోట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజలకు పంచాను నేను, అంటే కాంగ్రెస్ ప్రభుత్వం పంచింది అని నిన్న మీటింగ్లో రేవంత్ రెడ్డి గారు పీపుల్ ముందే చెప్పారు. ఇది నిజమా కాదా? నిజంగా తెలంగాణ బడ్జెట్ నుంచి 150,000 కోట్లు రైతులకు మండించారా? అదే నిజమైతే రైతు రుణమాఫీ అందాలి, రైతు భరోసా అందాలి, ఏదైతే సన్న బియ్యానికి ఇచ్చినటువంటి పెంచినటువంటి 500 రూపాయలు కూడా అందాలి. అందినయా లేదా అనేది తేల్చి చెప్పాల్సింది ప్రజలు. దయచేసి ఎవరైనా తెలంగాణ రైతులు కనుక ఫాలో అవుతున్నట్టుంటే మర్చిపోకుండా కామెంట్ చేయండి. ఉంది 30 నెలల పాలనకే చెప్తే రామాయణం, రాస్తే భాగవతం అంట. అంటే అది మామూలు విషయం కాదు. మరి 30 నెలల పరిపాలనలోనే రామాయణాలు, మహాభారతాలు అయితే మరి కేసీఆర్ చేసినటువంటి దాదాపు 9.5 సంవత్సరాల పరిపాలన మరి ఎన్ని రామాయణాలు, ఎన్ని మహాభారతాలు, ఎన్ని భాగవతాలు రాయాలో మరి ప్రజలు ఆలోచించాలి, ప్రజలు చెప్పాలి.
సో ఇంకొక సవాల్ కూడా విసిరారు రేవంత్ రెడ్డి. నా 30 నెలల పాలన, కాంగ్రెస్ ప్రభుత్వం 30 నెలల పాలన, అదేవిధంగా చంద్రశేఖరరావు అప్పటి టీఆర్ఎస్ ప్లస్ బీఆర్ఎస్ పార్టీ సాగించినటువంటి 10 సంవత్సరాల పాలన, 30 ఇయర్స్ ఇస్టు 30 మంత్స్, 10 ఇయర్స్ ఇస్టు 30 మంత్స్. సో ఇద్దరం కలిసి చర్చ చేద్దాంరా ఎవరి పాలన బాగుందో, ఎవరు ఎక్కువగా జనాలకు డబ్బులు ఇచ్చారో, ఎవరు ఎక్కువగా పథకాలను అమలు చేశారో అని రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతున్నాడు. బయటకు వచ్చినా రాకపోయినా అసెంబ్లీకి రా, అసెంబ్లీలో చర్చిద్దాం. నీ పేరు నిజంగా చంద్రశేఖరరావు అయితే, ఇది కూడా చెప్పాడు, నీ పేరు నిజంగా చంద్రశేఖరరావు అయితే నాతో చర్చకు రా, బహిరంగంగానే అసెంబ్లీకైనా రా రా అని సవాళ్ళ మీద సవాళ్ళు రుగుతున్నా. సో అది రాజీనామా చేస్తానని లేదు. కేసీఆర్ 10 ఏళ్ల పాలనపై, రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల పాలనపై చర్చ చేద్దాంరా, అసెంబ్లీ అయినా బయటైనా నాకు ఓకే. ఒకవేళ చర్చలో కనుక రేవంత్ రెడ్డి అనే నేను ఓడిపోతే క్షమాపణ చెప్తానన్నాడు, రాజీనామా చేస్తానని లేదు. ముఖ్యమంత్రి పదవికి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని లేదు, కానీ క్షమాపణ చెప్తాను అన్నారు. చాలా జాగ్రత్తగా మాట్లాడారు. సో ఒకవేళ కనుక మీరు రాకపోతే ఇక ఫామ్ హౌస్లో బోర్ల బొక్కలు పడుకోమని ఇది రెగ్యులర్గా వాడేటువంటి కామెంట్స్ చేశాడు ఇక్కడ. సో ఇక నెక్స్ట్ వచ్చేసరికి కేటీఆర్ హరీష్ రావు. ఈ మధ్య కేటీఆర్ హరీష్ రావు కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నారు, ఏదైతే ధాన్యం తడిసిన ధాన్యం కొనలేదని, కానీ అదేవిధంగా ఈ మోటార్లకి మీటర్లు పెట్టించుకునే విషయం పైన, విద్యుత్ మీటర్స్ ఏదైతే ఉన్నాయో దాని మీద కూడా హరీష్ రావు ఎక్కువ మాట్లాడుతున్నాడు. సో ఇద్దరిని కూడా టార్గెట్ చేశాడు రేవంత్ రెడ్డి. బిల్లా రంగాల్లాగా మీరిద్దరు తయారయ్యారు, వాళ్ళిద్దరిని ఆయన ఊరి మీదకి వదిలిపెట్టాడు. ఈయన ఫామ్ హౌస్లో పడుకొని పొద్దున పూట ఒక ఆయన మీడియాని అడ్రస్ చేస్తే ఈవినింగ్ ఒక ఆయన ట్విట్టర్లో ఒక పోస్ట్ చేస్తాడు. అంటే హరీష్ రావు ఏమో పొద్దున పూట మీటింగ్ పెడితే సాయంత్రం పూట కేటీఆర్ ట్విట్టర్లో ఒక పోస్ట్ చేస్తాడు. మళ్ళీ కేటీఆర్ పోస్ట్ చేసిన తర్వాత ఆయన రేపొద్దున ఇంకొక మీటింగ్ అడ్రస్ చేస్తాడు. సో ఇట్లా ఇద్దరికి వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఇక వాళ్ళిద్దరు కలిసి మమ్మల్ని ఎట్లా మాట్లాడతారు, నా ప్రభుత్వం మీద ఎలా మాట్లాడతారు అనేది కూడా చెప్పారు. సో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఒక లెటర్ రాసిందో రేవంత్ రెడ్డికి, సో ఈ కరెంట్ మోటార్లు మీటర్లు, అదేవిధంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ ప్రాజెక్టుల మీద, దాని మీద కూడా రియాక్ట్ అయ్యాడు. సో 10 సంవత్సరాలు మీరే పరిపాలన చేశారు, ప్రభుత్వంలో మీరే ఉన్నారు, అప్పుడు చేయటం చేత కానీ ఇక కొంత అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు మీరు వినే ఉంటారు, దాన్ని మనం ప్రస్తావించలేము ఇక్కడ. సో ఆ మాటలు కూడా మాట్లాడి, సో ఆ చదువు చెప్పే వాళ్ళు నాకు చదువు చెప్పడానికి వస్తున్నారా, 10 సంవత్సరాలు మీరు చేశారు. సో ఇక బీజేపీ వాళ్ళని కూడా వదిలిపెట్టలేదు. ఏదైతే మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఉన్నాడో ఆయన గురించి కూడా ఇందులోకి లాగాడు. సో మేము మహారాష్ట్ర ముఖ్యమంత్రిని కాంటాక్ట్ చేయడానికి, ఆయనతో మీటింగ్ ఏర్పాటు చేయడానికి, తను కలవడానికి చాలా ట్రై చేస్తున్నాం, కానీ ఆయన కనీసం అపాయింట్మెంట్ కూడా ఇప్పటివరకు ఇవ్వట్లేదు, దావిడి మూతలు ఆడుతున్నాడు. సో మీరే రంగంలోకి దిగాలి. ఎవరైతే నిజామాబాద్, కరీంనగర్, కిషన్ రెడ్డి ఉన్నారు కదా, కేంద్ర మంత్రులు, ఈ ఎంపీలందరూ ఎవరైతే ఉన్నారో బీజేపీ వాళ్ళే, మీరే ఆయనతో మాట్లాడి ఆయన పట్టుకు రావాలి, ఆయనతో మీటింగ్ సెటప్ చేయాలి అన్నట్టుగా చెప్పారు. ఇక ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇక శ్రీపాద ఎల్లంపల్లి ఈ ప్రాజెక్టులో కూడా పూర్తి చేసి మిగతా వాటికి నీరిస్తామన్నాడు. సో ఇది ఒక రకంగా బీజేపీ వాళ్ళకు కూడా చిన్న సైజు వార్నింగే రేవంత్ రెడ్డి ఇచ్చాడు. సో ఇది ఏదైతే పాలమూరు రంగారెడ్డి ఉందో కృష్ణానది మీద కట్టేటువంటి ప్రాజెక్టులు, ఆ ప్రాజెక్టుల గురించి కూడా మాట్లాడాడు. నేను పక్క రాష్ట్రం అంటే ఆంధ్రప్రదేశ్ తోటి చంద్రబాబు నాయుడు తోటి మాట్లాడుతుంటే, మీరు అంటే ఎవరైతే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఉన్నారో మీరందరూ దాన్ని వ్యతిరేకిస్తున్నారు, నా మీద బురద జల్లుతున్నారు. సో మీరు అంత ఆపిన, తలకిందులుగా తపస్సు చేసిన, తలకిందకి కాళ్ళు పైకి పెట్టిన, సీసాలో తలబెట్టి సచ్చిన, అంటే ఈ డైలాగ్ అని కామన్ కదా. సో సచ్చినా కానీ నేను ఆగేదేం లేదు, నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడతాను, మాట్లాడి ఏదైతే 90 టీఎంసీలు ఉన్నాయో ఆ 90 టీఎంసీలకి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొని పాలమూరి రంగారెడ్డికి పూర్తి చేస్తాను, తద్వారా మహబూబ్ నగర్ జిల్లా ప్రజలందరికీ కూడా వాటర్ ఇస్తాను అనేటువంటి ఒక విషయాన్ని చెప్పాడు. సో ఈ మీటింగ్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి యాజ్ యూజువల్గానే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుని ఒక రౌండ్ ఇచ్చుకోవడంతో పాటు ఇప్పుడు రీసెంట్గా ఈ పాలమూరు రంగారెడ్డి విషయంలో బీజేపీ వాళ్ళని కూడా తీసుకొస్తున్నాడు. బీజేపీ ఎంపీలని, మినిస్టర్ని తీసుకొచ్చి వాళ్ళని
దేవేంద్ర ఫడ్నవీస్ తోటి మీటింగ్ సెటప్ చేయమంటున్నాడు. మరి అది ఎంతవరకు పాసిబుల్ అవుతుందో లేదో చూడాలి. సో ఏదైతే సవాళ్ళు విసిరాడో ఆ సవాళ్ళకు సంబంధించిన వాళ్ళు దయచేసి కామెంట్ చేయండి. రేవంత్ రెడ్డి నిజంగానే చేశాడా లేకపోతే మిరమెచ్చు మాటలు మాట్లాడుతున్నాడని మర్చిపోకుండా కామెంట్ చేయడానికి ప్రయత్నించండి.